నిర్లక్ష్యపరుస్తూ తర్వాత ఉన్నంతసేపు కొన్ని రోజులు మంచిగా ఉన్న తర్వాత మరలా బయటికి వెళ్ళిన తర్వాత మన ఇష్టాలు మన స్వార్థం చేసుకుంటూ దేవుణ్ణి మనం ఏం చేస్తున్నాం, బహాటముగా సిలువ వేస్తున్నాం. అంటే ఏం చేస్తున్నాం చాలా క్లియర్గా చెప్తా. దేవుని వాక్యం మనకు పాపం చేయొద్దు అంటుంది. పాపం చేయొద్దు అన్నప్పుడు మనం మరలా పాపం చేస్తుంటే ఏమవుతుందంటే, రోమిలో అప్పుడు యేసుప్రభుని సిలువ వేసిరు కదా, అప్పుడు వేసినప్పుడు ఆ కొన్ని వీడియోస్ మనం చూస్తూ ఉంటాం ఫోన్లలో. చూసినప్పుడు అవి చాలా బాధ కలిగిస్తాయి మనకి. ఆయన రక్తం కారుతూ ఉంటే, కొడుతూ ఉంటే చాలా బాధ కలిగిస్తూ ఉంటాయి. ఎందుకు? వాళ్ళు యేసుప్రభుని కొట్టిరు కాబట్టి. ఈరోజు ఒక మాట ఏంటంటే, నువ్వు చేస్తున్న ప్రతి పాపం వల్ల మరలా యేసుప్రభుకి అదే అవుతుందంట. అట్లనే నువ్వే యేసుప్రభుని మరలా తంతున్నావంట, యేసుప్రభు మొహం పైన ఉమ్మి వేస్తున్నావంట. ఇంకోటి ఏంటంటే, బహాటముగా ఆయనకి నువ్వు సిలువ వేస్తున్నావంట. అర్థమవుతుందా? ఈరోజు నువ్వు చేసే ప్రతి క్రియను బట్టి, నువ్వు చేసే ప్రతి దాన్ని బట్టి దేవుడు ఎంతో బాధపడుతుండు. ఈరోజు నిజంగా మనం అందరం, ఈ బైబిల్ ఉంది, బైబిల్ మనకి అందరికీ చాలా పవిత్రంగా మనం భావించమా? అనుకోకుండా మన కాళ్ళు తాకింది అనుకోండి, ఏం చేస్తాం? మొక్కుకుంటాం, దేవా సారీ దేవా అన్నీ చెప్పుకుంటాం. ఎందుకు? ఇది పరిశుద్ధమైంది, మనం పవిత్రంగా మనం భావిస్తాం కాబట్టి. అయితే అనుకోకుండా తాకినప్పుడు మనము అట్లా మొక్కుతాం, నిజమే. కానీ నువ్వు పాపం చేస్తున్న ప్రతిసారి ఆజ్ఞని అతిక్రమిస్తున్నావు, అంటే వాక్యాన్ని అతిక్రమిస్తున్నావు, వాక్యాన్ని చొక్కేసి ముందుకెళ్తున్నావు. అర్థమవుతుందా? మీరు ఫిజికల్గా తొక్కుతలేరు, కానీ ఆత్మీయ రంగంలో దేవుని వాక్యాన్ని తొక్కుతున్నారు, దేవుని వాక్యాన్ని వద్దనుకుంటున్నారు. దేవుని వాక్యాన్ని మీరు విసర్జించి మీ జీవితాన్ని మీ ఇష్టాలు చేసుకుంటూ మీరు ముందుకి వెళ్తున్నారు. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా దేవుని వాక్యాన్ని తృణీకరించి దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి మీ ఇష్టాలు మీరు చేసుకుంటే దేవుడు ఎంతగానో బాధపడతాడు. ఈరోజు మీరు ఫిజికల్గా దేవుని వాక్యాన్ని దొక్కుతలేరేమో, కానీ మీరు ఆత్మీయ రంగంలో మీరు దేవుని చాలా బాధపరుస్తున్నారు, వాక్యాన్ని తొక్కుతున్నారు. అర్థమవుతున్నాయి అన్న మాటలు? అర్థమవుతున్నాయి? హల్లెలూయా.